వరకు చెప్పుకున్నాము. ఈరోజు మనము ఈరోజు మనము 6వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనము 9వ అధ్యాయం, భగవద్గీతలోని 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము అంటే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అనే ఈ అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. మన ముందు జరిగిన క్లాస్ లో దాన్ని కొంచెం రీక్యాప్ చేసుకుందాము. ఈ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానం అన్నమాట. ఎందుకని ఇది ఈ పేరు పెట్టారు అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో అత్యంత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారనమాట. ఏమిటి ఆ విషయాలు అంటే, తనను చేరుకునే మార్గం గురించి చెప్తారనమాట. ఎలా చేరుకోగలుగుతాము అంటే భక్తియుక్త సేవ ద్వారా. ఎటువంటి భక్తియుక్త సేవ అంటే శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా, అనన్యమైన భక్తియుక్త సేవ ద్వారా మనము శ్రీకృష్ణ భగవానుని చేరుకోగలుగుతాము. అటువంటి విశుద్ధ భక్తి గురించి, అనన్యమైన భక్తియుక్త సేవ గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇది మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్, అత్యంత రహస్యమైన జ్ఞానము అని అంటారనమాట. మొదటి 3 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు తను చెప్పబోయే జ్ఞానం గురించి కీర్తిస్తారనమాట. భక్తియుక్త సేవ గురించి కీర్తిస్తారు. ఈ జ్ఞానాన్ని అర్జునుడికే ఎందుకు ఇస్తున్నారు అని చెప్తారు మొదటి శ్లోకంలో. ఎందుకు అర్జునుడికి ఈ రహస్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అంటే, అర్జునుడు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల ఎన్నడూ అసూయ అనేది చెందలేదన్నమాట. అంతేకాకుండా అర్జునుడు గొప్ప భక్తుడు మరియు శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప స్నేహితుడు కూడా. కాబట్టి ఓ అర్జున, ఈ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఈ విజ్ఞానం నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ భౌతిక క్లేశములన్నిటి నుంచి నువ్వు మోక్షంని పొందగలుగుతావు అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. 2వ శ్లోకంలో ఏం చెప్తారు? ఇది రాజ విద్య అని చెప్తారు. రాజ విద్య, కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, జ్ఞానములన్నిటిలోకి ఇది రాజు వంటిది. ఎందుకు అంటే భౌతికమైన క్లేశాలన్నీ ఇది తెలుసుకోవడం వల్ల, దీన్ని ఆచరించడం ద్వారా మనము ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో నుంచి బయటపడి శ్రీకృష్ణ భగవానుని చేరుకోగలుగుతాము. కాబట్టి ఇది రాజ విద్య అని చెప్తారు. రాజగుహ్యం, ఇది మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అని చెప్తారు. పవిత్రం, ఈ భక్తియుక్త సేవా విధానం అనేది చాలా బలవత్తరమైనది, చాలా శక్తివంతమైనది. అది ఎటువంటి పాపాలనైనా అది నశింపజేస్తుంది. కాబట్టి దీని పవిత్రీకరణ శక్తి అనేది అపారంగా ఉంటుంది అని చెప్తారు. మరియు ఉత్తమమైనది, ఈ భక్తియుక్త సేవ అనేది ఉత్తమమైనది. ఇది ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన కార్యము కాదు. ఈ భక్తియుక్త సేవ అనేది ఆధ్యాత్మిక కార్యము అని చెప్తారు. ప్రత్యక్షావగమం అంటే మనము భక్తియుక్త సేవ చేసేటప్పుడు దాని యొక్క ఫలితాలను మనము ప్రత్యక్షంగా చవి చూడవచ్చు, అనుభూతి చెందవచ్చు అని చెప్తారు. ధర్మ్యం అని కూడా చెప్తారు. అంటే ప్రతి జీవి చేయవలసిన పరమ ధర్మము ఇదే. భగవంతునికి భక్తియుక్త సేవ చేయడమే మానవ
జన్మకు గల గొప్ప ధర్మము అని కూడా చెప్తారు. ఆ తర్వాత సుసుఖం, ఈ భక్తియుక్త సేవా విధానం అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చు, చాలా సింపుల్ గా మనం చేయొచ్చు. మన విద్యుక్త ధర్మాలను చేసుకుంటూ శ్రీకృష్ణ భగవాను సెంటర్ గా పెట్టుకొని మనము అన్ని పనులు ఈజీగా సుఖంగా చేయవచ్చు అని చెప్తారు. ఆ తర్వాత ఈ అవ్యయం అంటే ఈ భక్తియుక్త సేవ చేయడం ద్వారా వచ్చే ఫలితం అనేది ఫలితంకి నశింపు లేదు. ఆ సుకృతికి, ఆధ్యాత్మిక సుకృతి, స్పిరిచువల్ పైటీ అనేది వస్తుందన్నమాట భక్తియుక్త సేవ చేయడం ద్వారా. దానికి నశింపు అనేది లేదు అని చెప్తున్నారనమాట. మరి ఇదంతా చెప్తారు భక్తియుక్త సేవ గురించి, ఈ జ్ఞానం గురించి కీర్తిస్తారు. కానీ 3వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, భక్తియుక్త సేవా విధానంలో శ్రద్ధ లేని వాళ్లకు, ఎవరికైతే శ్రద్ధ లేదో, నమ్మకం లేదో అటువంటి వాళ్ళు నన్ను చేరుకోలేరు. భక్తియుక్త సేవ చేసే వాళ్ళు శ్రద్ధతో చేయాలి, నమ్మకంతో చేయాలి. అప్పుడే మనము భగవంతుణ్ణి పొందగలుగుతాము. ఒకవేళ అలా చేయలేకపోతే మళ్ళీ ఈ జన్మ మృత్యు భరితమైన భౌతిక జగత్తుకు తిరిగి వస్తాము అని చెప్తున్నారు. మనం శ్రద్ధతో చేస్తే భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం. శ్రద్ధ లేదు, నమ్మకం లేదు, లేకపోతే తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి వస్తారు అన్నట్టు చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. మరి 4 నుంచి 10వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు తన ఐశ్వర్య జ్ఞానం గురించి చెప్తారనమాట. 4వ శ్లోకంలో ఏం చెప్తారు? ఈ జగత్తు మొత్తాన్ని నేను వ్యాపించి ఉన్నాను. ఎలా వ్యాపించి ఉన్నారు? అవ్యక్త రూపంలో కనపడరు భగవంతుడు, కానీ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నారు. అవ్యక్త రూపంలో ఈ జగత్తు మొత్తము నేను వ్యాపించి ఉన్నాను. ఈ జగత్తులోని సమస్త జీవరాశులు, చరాచర జీవరాశులు నాలోనే స్థితిని కలిగి ఉన్నాయి అని చెప్తారనమాట. ఏ విధంగా వ్యాపించి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు? తన స్వాంశ రూపమైన పరమాత్మ రూపంలో ఈ జగత్తు మొత్తము వ్యాపించి ఉన్నాను అని చెప్తారు. ఆ తర్వాత ఏం చెప్తారు అంటే, అన్ని జీవరాశులు నా నుంచే సృష్టించబడుతున్నాయి. ఈ చరాచర జగత్తు మొత్తము నా నుంచే సృష్టించబడుతుంది, నా నుంచే పోషించబడుతుంది, నా నుంచే లయం కాబడుతుంది. అంతేకాకుండా ఈ జగత్తు మొత్తము నాలోనే స్థితిని కలిగి ఉంది, కానీ నేను ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వాడను కాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. ఆ తర్వాత మనము ఈ రోజు శ్లోకము 6వ శ్లోకంకి వెళ్దాము. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఉపధారయ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. చదవండి మాతాజీ. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశమునందే శృతిని కలిగి ఉండునట్టు సృజింప చేయబడిన సమస్త జీవులు నా యందు శృతిని కలిగి ఉన్నవని గ్రహింపుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక ఉదాహరణ చెప్తున్నారు అనమాట. ఏమని? ముందు శ్లోకంలో ఏం చెప్పినారు? అన్నిటికీ సమస్త చరాచర జగత్తు సృష్టికి నేనే కారణము, అవి నాలో స్థితిని కలిగి ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ గా ఇది చెప్తున్నారంట. ఈ శ్లోకంలో ఉదాహరణ ఇస్తున్నారు. ఏమని అంటే, ఇప్పుడు గాలి ఉంది, ప్రచండంగా వీస్తుంది, వాయువు ప్రచండంగా వీస్తుంది, ఎక్కడికెక్కడికో మొత్తం వ్యాపిస్తుంది, జగత్తు మొత్తం వ్యాపిస్తుంది. ఎంత ప్రచండంగా వీచినప్పటికీ అది ఆకాశము దాని హద్దు, ఆకాశాన్ని మించి పోలేదన్నమాట. ఆ ఆకాశంలోనే వాయువు స్థితిని కలిగి ఉంటుంది, కానీ ఈ ఆకాశం అనేది ఈ వాయువుకి అతీతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ వాయువు అంటే మన చరాచర జగత్తు, ఆకాశము అంటే శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ఈ భౌతిక జగత్తులో ఎంతటి వైవిధ్యాన్ని మనం చూసినా సరే అది శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చింది. దాని స్థితి శ్రీకృష్ణ భగవానునిలోనే ఉంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఉన్నారు. ఎలాగైతే ఆకాశము అతీతంగా ఉందో వాయువుకి, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తుకు అతీతంగా ఉన్నాను అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా 7th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త జీవరాశులు నా ప్రకృతిలో ప్రవేశించును. మరొక కల్పారంభమున నా శక్తిచే నేను వాటిని తిరిగి సృష్టింతును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామకం అంటే ఈ జగత్తులోని, భౌతిక జగత్తులోని అన్ని జీవరాశులు, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ప్రకృతి నుంచే వస్తున్నాయి. వాటి యొక్క శరీరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జీవుల యొక్క శరీరము పంచభూతాలతో తయారై ఉంటుంది. ప్రకృతి నుంచే వచ్చింది. అంటే ఏంటి పంచభూతాలంటే? నీరు, భూమి, ఆకాశము, నిప్పు, గాలి. వీటితోనే మన ఈ స్థూల శరీరం అనేది తయారైందనమాట. మనదే కాదు, 84 లక్షల జీవరాశులకు ప్రకృతి నుంచే శరీరం అనేది వస్తుంది. కల్పక్షయే పునస్తాని అంటే ఎప్పుడైతే ఈ కల్పము అంతమవుతుందో, బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు పూర్తవుతాయో అప్పుడు అవన్నీ కూడా మళ్ళీ కారణోదక సాయి విష్ణువు ఎప్పుడైతే బ్రహ్మగారి లైఫ్ టైం అయిపోతుందో అప్పుడు జీవులన్నీ మళ్ళీ కారణోదక సాయి విష్ణువులో కలిసిపోతారు. ఎప్పుడైతే కల్పాదో విసృజామ్యహం, మళ్ళీ ఎప్పుడైతే కల్పము మొదలవుతుందో మళ్ళీ ఈ జీవులన్నీ కూడా మళ్ళీ సృష్టింపబడతారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ స్పాన్ గురించి చెప్పారనమాట. బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 430 కోట్ల సంవత్సరాలు. పగలు మాత్రమే. ఒక రోజు అంటే పగలు, రాత్రి. పగలు 430 కోట్ల సంవత్సరాలు, రాత్రి కూడా 430 కోట్ల సంవత్సరాలు. అది ఒక్క రోజు మాత్రమే. ఇట్లాంటివి బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఆ 100 సంవత్సరాలు అయిన తర్వాత బ్రహ్మగారు శరీరం వదిలేస్తారు. అప్పుడే ఈ బ్రహ్మాండం అంతా కూడా కారణోదక సాయి విష్ణువులోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా నేను కల్పారంభమున సృష్టిస్తాను, కల్పాంతమున ఈ జీవులన్నీ నశింపుకు గురి అవుతాయి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 8th శ్లోకము. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం వశాత్. హరే కృష్ణ. 8th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ. ప్రభుజీ మీరు చదవండి. గీతా మాతాజీ నెక్స్ట్ శ్లోకం చదువుదురు. సమస్త జగత్తు నా ఆధీనంలో ఉన్నది. నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ సమస్త జగత్తు నా ఆధీనంలోనే ఉంది. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః మళ్ళీ ప్రకటమవుతుంది, సృష్టించబడుతుంది. భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అంటే మళ్ళీ లయం కూడా చేయబడుతుంది అని చెప్తున్నారు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎలా సృష్టి చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ఎలా సృష్టి చేస్తారు? ఈ జీవరాశుల్ని ఎలా సృష్టిస్తారు అంటే శ్రీకృష్ణ భగవానుడు తన చూపు ద్వారా, మహత్వత్వాన్ని చూడడం ద్వారా, తన చూపుతోనే సమస్త జీవరాశుల యొక్క బీజాలను ప్రకృతి యొక్క గర్భంలో ఉంచుతారనమాట. భగవానుని దివ్య సంకల్పం చేతనే అన్ని సృష్టించబడతాయన్నమాట. ఆ విధంగా తన చూపు ద్వారా ప్రకృతి గర్భంలో ఈ జీవరాశులు ఉంచబడతాయి. ఈ జీవరాశుల యొక్క బీజములు ఉంచబడతాయి అన్నమాట. మరి వాళ్ళకి శరీరాలు ఎలా వస్తాయి అంటే ఇంతకు ముందు కల్పాంతంలో వాళ్ళు ఏ స్వభావంలో ఉన్నారు, వాళ్ళ
ముందు కల్పంలో వాళ్ళు చేసిన కర్మలేమిటి, వాటి ఫలితాలేమిటి, వాళ్ళ కోరికలేమిటి, దాన్ని బట్టి జీవుడి యొక్క కోరికలను బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి, మరియు వారి యొక్క కర్మ ఫలాలను బట్టి ప్రకృతి వాళ్ళకి ఒక శరీరాన్ని ఇస్తుంది. అంతే అంతే భగవంతుడు తన చూపు ద్వారా బీజాలను ప్రకృతి గర్భంలో ఉంచుతారు. ప్రకృతి వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ కర్మ ఫలాలను బట్టి శరీరాలని ఇస్తుంది. అంతకు మించి శ్రీకృష్ణ భగవానుడికి ఎటువంటి సంబంధము అనేది లేదనమాట. కానీ సృష్టి జరిగేది శ్రీకృష్ణ భగవాను నుంచే అయినా కూడా భగవంతుడు దీనికి అంతటికి అతీతంగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 9th శ్లోకము. నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనుంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. హరే కృష్ణ. 9th శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ ధనంజయ, చదవండి ఈ మాతాజీ. కర్మలన్నీ నన్ను బంధించలేవు. నేను తటస్థునిలాగా కూర్చుండి ఈ భౌతిక కర్మలన్నింటి నుండి సదా అనాసక్తుడనై ఉంటాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను కదా, సృష్టిస్తున్నాను, పోషిస్తున్నాను, లయం చేస్తున్నాను. ఈ కార్యాల వల్ల నేను బద్ధుడను కాను అని చెప్తున్నారు అనమాట. కర్మ ఫలం అనేది శ్రీకృష్ణ భగవానుడికి లేదు అని చెప్తున్నారు. మనం ఏదైనా ఒక కర్మ చేసినాము అంటే దానికి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. కానీ భగవంతుడు సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. వీటన్నిటి వల్ల నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనుంజయ. ఎటువంటి బంధనం అనేది శ్రీకృష్ణ భగవానుడికి లేదు. ఎందుకని లేదు? ఉదాసీన వదాసీనో అసక్తం తేషు కర్మసు. నేను ఈ కర్మలన్నిటినీ కూడా ఆసక్తి లేకుండా, అంటే ఆ కర్మ చేయాలన్న కర్మ మీద ఆసక్తి లేదు, కర్మ ఫలాల మీద ఆసక్తి లేదనమాట. కాబట్టి కర్మ బంధనం కూడా లేదు అని చెప్తున్నారు. మనము ముందు చాప్టర్ లో కూడా తెలుసుకున్నాం కదా, నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అనే ఒక శ్లోకం వస్తుంది. దాంట్లో ఏం చెప్తారు? శ్రీకృష్ణునికి కర్మ మీద ఆసక్తి లేదు, కర్మ ఫలముల పట్ల ఆసక్తి లేదు, కాబట్టి కర్మ బంధనం కూడా లేదు అని చెప్తారనమాట. ఒక తటస్థుని లాగా ఆసక్తి లేకుండా కేవలము మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం కోసము శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టి స్థితి లయ కార్యములను చేస్తున్నారు. ఈ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే, అట్లే జగత్తు యొక్క ప్రతి కార్యంలోనూ తన ప్రమేయం ఉన్నప్పటికీ భగవానుడు ఎల్లప్పుడూ తటస్థుడై ఉండును. ఈ భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములతో అతనికి ఎట్టి సంబంధము ఉండదని చెప్పబడినది. కనుకనే అతడు ఈ ద్వంద్వములకు అతీతుడు. అట్లే భౌతిక జగత్తు యొక్క సృష్టి లయముల పట్ల కూడా అతడు ఆసక్తిని కలిగి ఉండడు. జీవులు తమ పూర్వ కర్మలను అనుసరించి వివిధ జన్మలను పొందును. అయినను భగవంతుడు వాని విషయంలో ఏ విధముగా కల్పించుకోడు. జీవుల యొక్క పూర్వ కర్మ ఫలాలను బట్టి, వారి యొక్క కోరికలను బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళకొక శరీరము ఇవ్వబడుతుంది. వీటిలో శ్రీకృష్ణ భగవానుడు నేను కల్పించుకోను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 10th శ్లోకము. మయాధ్యక్షేణ ప్రకృతిం సూయతే సా చరాచరం హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. 10th శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు సమస్త స్థావర జంగములను సృష్టిస్తుంది. దాని నియమము అనుసరించి ఈ జగత్తు మరలా సృష్టించబడుతూ లయం చెందుతుండును. హరే కృష్ణ మాతాజీ.
థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, శ్రీకృష్ణుడు ఆ మయాధ్యక్షేణ ప్రకృతిం సూయతే సా చరాచరం. మయాధ్యక్షేణ అంటే నా యొక్క ఆధ్వర్యంలో, నా యొక్క అధ్యక్షతన అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క డైరెక్షన్ లో ప్రకృతి పనిచేస్తుంది. ఏం చేస్తుంది? ప్రకృతిం సూయతే సా చరాచరం. భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు, భగవంతుని యొక్క ఆధ్వర్యంలో, భగవంతుని యొక్క అధ్యక్షతన ప్రకృతి ఏం చేస్తుందంట? చరాచర జగత్తుని సృష్టిస్తుంది. హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అంటే దాని నియమానుసారము ఈ జగత్తు మరలా సృష్టించబడుతుంది, మరలా లయం కాబడుతుంది అని చెప్తున్నారు అనమాట. మనం ప్రకృతి నుంచే వస్తున్నా కూడా ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉంది? శ్రీకృష్ణ భగవానుని యొక్క కంట్రోల్లో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు డైరెక్టర్. డైరెక్టర్ ఎట్లా చెప్తే యాక్టర్ అట్లా చేయాల. యాక్టర్ ఎవరు ఇక్కడ? ప్రకృతి. సుప్రీం డైరెక్టర్ శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ భాష్యంలో కూడా భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదులు చాలా చక్కగా రాస్తున్నారు, చూడండి. సంతానము కొరకై తల్లి గర్భమున తండ్రి బీజ ప్రదానము చేయునట్లు దేవాతి దేవుడు కేవలము తన వీక్షణతో జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భములో బీజ రూపములో ఉంచగా, వారు తమ పూర్వపు కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు వివిధ జాతులలో జన్మించురు. ఈ జీవులందరూ కేవలం భగవంతుని దృష్టి చేతనే జన్మించినను తమ కర్మానుసారము మరియు కోరికలను అనుసరించి వివిధ దేహములను స్వీకరించుదురు. కనుక భగవంతునికి ఈ భౌతిక సృష్టిలో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. కేవలం భగవంతుని అట్టి దృష్టి చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీలమై వెంటనే సమస్తము సృష్టించబడుట సంభవించును. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు యొక్క చూపుతోనే తన దివ్య సంకల్పంతోనే అంత సృష్టి అనేది జరగబడుతుంది. ప్రత్యక్ష సంబంధం ఏం లేదు, అసలు తాకని కూడా తాకలేదు. చూపుతోనే ప్రకృతి మొత్తం క్రియాశీలకమైతుంది. సారాంశం ఏమనగా, దేవాతి దేవుని అధ్యక్షత లేకుండా భౌతిక ప్రకృతి ఏమీ చేయలేదు. అయినను దేవాతి దేవుడు సమస్త భౌతిక కర్మల నుండి అనాసక్తుడై ఉండును. దేవాతి దేవుడి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ప్రకృతి ఏమీ చేయలేదు. ప్రకృతిలో జరిగే ప్రతి పని భగవంతుని యొక్క శాంక్షన్ తర్వాతనే జరుగుతుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ఈ భౌతిక కర్మల నుండి అనాసక్తుడిగానే ఉంటారు. ఆసక్తి అనేది ఉండదు శ్రీకృష్ణ భగవానుడికి. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ. 11th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సమస్తముకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును ఎరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, మమ భూత మహేశ్వరం అంటే నేనే ఈ సమస్త జీవరాశులకి ఈశ్వరుణ్ణి, మాస్టర్ని నేనే అని చెప్తున్నారనమాట. ఆ విషయం తెలియక పరం భావం అజానంతో అంటే ఈ సమస్త జీవరాశులకి ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే. అన్ని భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు మొత్తము శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తా ఉంది. శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూల కారణము, ఆది పురుషుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యత్వమును వాళ్ళు తెలుసుకోలేక, కొంతమంది వాళ్ళు తెలుసుకోలేక అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం ఏం చేస్తారంట, వాళ్ళు భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యత్వమును అర్థం చేసుకోలేక, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మనిషి రూపంలో ఆవిర్భవిస్తారో ఈ భౌతిక జగత్తులో, వాళ్ళు ఏం చేస్తారంట, అపహాస్యం చేస్తారంట. శ్రీకృష్ణుని
శ్రీకృష్ణ భగవానుని అపహాస్యం చేస్తారంట. ఏమని అపహాస్యం చేస్తారు? ఈ శ్రీకృష్ణుడు కూడా మనలాగే మనిషిలాగానే ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా మనలాగే సామాన్య మానవుడు అని చెప్పి అపహాస్యం చేస్తారనమాట. ఎవరు చేస్తారు? ఎవరైతే శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరో వాళ్ళు, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మానవ రూపము దాల్చి భూమి మీద లీలలు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అపహాస్యం చేస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు చాలా మంది శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో వచ్చినప్పుడు ఎంతో మంది శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా గుర్తించి వాళ్ళు శరణు పొందారు శ్రీకృష్ణుడికి. ఎవరు? పాండవులు, కుంతి మహారాణి, ద్రౌపదీ దేవి, ఉత్తరామాత, భీష్ముడు, విదురుడు, ఇట్లా గోపికా స్త్రీలు, వృందావన వాసులు, వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించారు. వాళ్ళు భక్తియుక్త సేవ చేసి భగవంతుడికి శరణాగతి పొందారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోకుండా తను కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా మనలాగే మనిషిలాగానే ఉన్నారు కాబట్టి ఈయన దేవుడు కాడు, మనలాగానే మనిషి అని చెప్పి అపహాస్యం చేస్తారనమాట. అటువంటి వాళ్ళు ఎవరు అంటాం? ఇప్పుడు శిశుపాలుడు ఉన్నాడు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ భగవాను అసూయతోనే ఉన్నాడు శిశుపాలుడు. దుర్యోధనుడు ఏం చేస్తాడు? శ్రీకృష్ణ భగవానుడు సంధి రాయబారం తీసుకొని వస్తారు కదా, యుద్ధం జరగకుండా సంధి చేయడానికి పాండవుల రాయబారిగా వస్తారు. అప్పుడు ఏం చేస్తాడు దుర్యోధనుడు? శ్రీకృష్ణ భగవానుడు చేసిన హితబోధను పట్టించుకోకుండా పైగా ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుని బంధించేసేయాలి అని చెప్పి ట్రై చేస్తాడు దుర్యోధనుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని కూడా చూపిస్తారు. అయినా కూడా అతనికి బుద్ధి అనేది వెలగలేదన్నమాట. ఆ తర్వాత ఇంకా కంసుడు ఉన్నారు. కంసుడు ఎప్పుడూ శ్రీకృష్ణుణ్ణి చంపడానికి రాక్షసుల్ని పంపిస్తూనే ఉన్నాడు. ఇటువంటి వాళ్లకు, ఈ రాక్షస స్వభావం ఉన్న వాళ్లకు, ఆ తర్వాత ఈ నాస్తికులకు శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. మనము 4వ అధ్యాయంలోనే తెలుసుకున్నాం. దివ్య జ్ఞానం అనే అధ్యాయంలో ఏం తెలుసుకున్నాం? జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్తారు. అంటే దానికి అర్థం ఏంటి? ఎవరైతే శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మ మరియు కర్మలు అంటే అతను చేసే పనులు, శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మము మరియు శ్రీకృష్ణ భగవాను యొక్క కర్మలు 2 దివ్యములని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో తిరిగి రానవసరం లేదు, నా ధామం చేరుకుంటారు అని చెప్పి 4వ అధ్యాయంలో కూడా మనకు చెప్పారనమాట. అంటే భగవంతుని యొక్క జన్మ, శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మ కూడా దివ్యమైనది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాలి అంటే కర్మ ఫలాల వల్ల ఫోర్స్ఫుల్ గా ప్రకృతి ఏమి భగవంతుడికి జన్మనివ్వదన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు తను ఎప్పుడు రావాలి, ఏ టైంలో రావాలి, ఎక్కడ జన్మించాలి, ఎంతకాలం లీలలు చేయాలి, ఎవరు తల్లిదండ్రులు అనే విషయాలన్నీ కూడా తను డిసైడ్ చేసుకుని మళ్ళీ వస్తారనమాట. మనలాగా భౌతిక ప్రకృతి చేత శరీరం ఇవ్వబడదు శ్రీకృష్ణ భగవానుడికి. తన అంతరంగ శక్తి చేత ఒక రూపాన్ని దాల్చి వస్తారనమాట. అంతెందుకు శ్రీకృష్ణ భగవానుడు జన్మించినప్పుడు మొదటగా దేవకి వసుదేవులకు ఎలా కనిపించారు, ఎలా దర్శనమిచ్చారు? చతుర్భుజ విష్ణు రూపంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత దేవకి వసుదేవులు ప్రార్థించగా శిశువు రూపంలోకి మారుతారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన తర్వాత ఎప్పుడైతే బృందావన గోకులానికి తీసుకెళ్తారో, యశోదామాత పక్కన పడుకోబెడతారో, ఎప్పుడైతే యశోదానందుల కుమారుడిగా పెరుగుతాడో 6 రోజుల వయసులోని పూతన అనే రాక్షసుని పంపిస్తాడు కంసుడు ఇదే పని రోజు ఒక రాక్షసుని పంపిస్తారనమాట. మనకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని గురించే భాగవతంలో చెప్పబడింది. కానీ
భాగవతంలో ఏం రాయబడిందంటే రోజు ఒక రాక్షసుని కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి పంపిస్తారనమాట. అట్లా 6 రోజుల వయసు ఉన్నప్పుడే శ్రీకృష్ణ భగవానుడు ఒక పెద్ద రాక్షసి అయిన పూతనని, 6 మైళ్ళ పొడవు ఉండే రాక్షసి అయిన పూతనని వధిస్తారు. ఆ తర్వాత 3 నెలల బాలుడిగా ఉన్నప్పుడు శకటాసురుణ్ణి తన కాలు తగలడం ద్వారా అది ముక్కలు ముక్కలై చనిపోతుంది ఆ శకటాసురుడు రాక్షసుడు. ఆ తర్వాత తృణావర్తుడు 1 సంవత్సరము వయసు ఉన్నప్పుడు ఏమవుతుంది, తృణావర్తుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణ భగవాను తీసుకెళ్తాడు అనమాట. సుడిగాలి రూపంలో వచ్చి పైకి తీసుకెళ్తాడు. ఎంత పైకి తీసుకెళ్తారు అంటే 8 లక్షల మైళ్ళ పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలి శ్రీకృష్ణుని చంపుదాము అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తృణావర్తుడు భగవంతుని పైకి తీసుకెళ్తున్నాడో అప్పుడు భగవంతుడు చాలా సూక్ష్మం అయిపోతాడు అనమాట. చాలా తేలికగా అయిపోతాడు, ఈజీగా తీసుకెళ్లడానికి. ఎప్పుడైతే అంత పైకి తీసుకెళ్లి వదిలేద్దాం అనుకున్నాడో, అంత పైకి తీసుకెళ్తాడో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి బరువు అయిపోతారు అంటే ఈ బ్రహ్మాండం అంత బరువు అయిపోతాడు. శ్రీకృష్ణ భగవాను యొక్క ఉదరంలోనే కదా సమస్త కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అంతటి బరువు అయిపోతాడనమాట. అతని మెడ విరిగినంత పని అయిపోతుంది. అలా నేల కొరిగి చనిపోతాడనమాట. మరి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నా సైజు పెంచినారా అంటే అంతే సైజు, చిన్న బాలుడే, కానీ బరువు మాత్రము అంత బరువు అయిపోతారనమాట. శ్రీకృష్ణ భగవానుడు సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉండగలుగుతారు. గణాలలోకెల్లా అత్యంత ఘనంగా కూడా ఉండగలుగుతారు అనమాట. సూక్ష్మాతి సూక్ష్మమైన వాటిని కంట్రోల్ చేస్తారు. ఘన పదార్థాలలోకెల్లా అత్యంత ఘనమైన వాటిని కూడా కంట్రోల్ చేస్తారనమాట. అదే విధంగా అగాసురు వస్తాడు కదా, పెద్ద పాము రూపంలో కొండ చిలువ వచ్చి అది ఒక గుహలాగా ఉంది అని చెప్పి గోవులు అన్ని వెళ్తాయి తన నోట్లోకి. వెళ్ళగానే ఆ విషపు వాయువులు పీల్చగానే గోపబాలురు చనిపోతారు. ఆ తర్వాత గోవులు చనిపోతాయి. చనిపోతే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ అగాసురుణ్ణి వధించిన తర్వాత కేవలం తన చూపు ద్వారా ఆ గోప బాలకులకి మరి గోవులకి మరియు ప్రాణం అనేది తెప్పిస్తాడు అనమాట. చనిపోయిన వాళ్ళని కూడా తన చూపు ద్వారానే వాళ్ళకి ప్రాణం అనేది వస్తుంది. సామాన్య మానవుడు అయితే గన ఇలా చేయగలుగుతారా? చేయలేరు. శ్రీకృష్ణ భగవానుడు చేసిన కర్మలన్నీ కూడా, కార్యాలన్నీ కూడా మానవాతీతమైన కర్మలు. ఏ మానవుడు శ్రీకృష్ణ భగవానుడు చేసిన కర్మలు చేయలేరు. అంతేకాకుండా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారు 7 ఏళ్ల వయసులో. 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు తన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారు. అంటే గురుత్వాకర్షణ శక్తిని పోగొట్టాడు శ్రీకృష్ణ భగవానుడికి ఏదైనా సాధ్యమే. అంతేకాకుండా కాళియా ఈ యమునా నదిలో కాళియా పాము వల్ల ఆ విషపు నీళ్లు తాగి గోవులు గోపబాలురు చనిపోతే కేవలం తన చూపు ద్వారా వాటికి ప్రాణాన్ని ఇచ్చి ఆ కాళియా పాముని కూడా కంట్రోల్ చేశారు. అంతేకాకుండా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు విమోహితం చెంది భ్రమకు లోనయ్యి బాలురుని మరియు ఆ దూడల్ని అపహరిస్తాడో శ్రీకృష్ణ భగవానుడే అందరిలాగా శ్రీకృష్ణ భగవాను నుంచి చతుర్భుజ విష్ణు రూపాలు వచ్చి ఒక్కొక్కరు ఒక గోపాలుడిగా మరియు దూడగా మారతారనమాట. 1 సంవత్సరం పాటు అలా బృందావనంలో అందరి తల్లుల యొక్క వాత్సల్య, వాళ్ళకు కోరిక ఉంటుంది, మేము కూడా శ్రీకృష్ణునికి డ్రెస్సింగ్ చేయాలి, మేము కూడా శ్రీకృష్ణునికి భోజనం పెట్టాలి, మేము కూడా తల్లిలాగా శ్రీకృష్ణునికి సేవ చేయాలి అని ఉంటుంది. వాళ్ళ కోరికలన్నిటినీ ఒకేసారి తీర్చేస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ ఏమి అర్థమవుతుంది, మళ్ళీ బ్రహ్మదేవుడు తిరిగి చూస్తే ఏది అంతా నార్మల్ గానే ఉంటుంది. అప్పుడు మరి బ్రహ్మదేవుడు తదేకంగా చూస్తే ప్రతి ఒక్క గోపబాలకుడు ఒక చతుర్భుజ విష్ణువు అన్నమాట. అంటే శ్రీకృష్ణుని నుంచే ఈ విష్ణు రూపాలన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే బ్రహ్మకు అర్థమయ్యి తన తప్పు తెలుసుకుని తన ఫ్రెండ్స్ నంతా తిరిగి తీసుకొస్తారో ఈ చతుర్భుజ విష్ణు రూపాలన్నీ కూడా శ్రీకృష్ణునిలోనే కలిసిపోతాయి అన్నమాట. అంటే విష్ణువుకు కూడా మూలం ఎవరు?
అంటే ఈ విష్ణు రూపాలకి కూడా మూలం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. అంతెందుకు మనకి భగవద్గీత చెప్పేటప్పుడు నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తుందన్నమాట. ఏమని వస్తుంది? విశ్వరూప దర్శన గురించి ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో అర్జునుడు మీరే దేవాతి దేవుడు అని చెప్పి అర్థమవుతుంది, అంగీకరిస్తాడు, శరణాగతి పొందుతారు. ఆ తర్వాత అర్జునుడు ఏమని కోరుకుంటారు? నేను ఓ కృష్ణ, మీరు నాకు మీ విశ్వరూప దర్శనాన్ని చూపించండి అని చెప్పి కోరుకుంటాడనమాట. కోరుకుంటే అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని కూడా చూపిస్తారు. అంటే తన ఫ్యూచరు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని ఆ విశ్వరూప దర్శనంలో అర్జునుడు మొత్తం చూస్తాడు. ఈ భీష్ముడైతే ఏమి, కర్ణుడైతే ఏమి, కౌరవ సేనలైతే ఏమి, అందరూ కూడా శ్రీకృష్ణ భగవాను నోట్లోకి వెళ్ళిపోతా ఉంటారనమాట. అంటే వాళ్ళ చావు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని చెప్పి ఫ్యూచర్ కూడా చూసేస్తారనమాట. ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు ఇంకా ఏమి కోరుకుంటాడు? ఓ కృష్ణ, నేను నీ చతుర్భుజ రూపాన్ని, విష్ణు రూపాన్ని చూడాలని అనుకుంటున్నాను అంటారు. అప్పుడు వెంటనే ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి చతుర్భుజ విష్ణు రూపంలో కనబడతారు అర్జునుడికి. ఆ తర్వాత అర్జునుడు ఏమని కోరుకుంటారు? ఓ కృష్ణ, నాకు నీ శ్యామసుందర రూపమే చూపించు, నాకు అదే ఇష్టము అని చెప్పి చెప్తారంట. మళ్ళీ ఆ చతుర్భుజ విష్ణు రూపంలో నుంచి శ్యామసుందరినిగా మారుతారు. అంటే ఈ విష్ణు రూపాలు కూడా, విష్ణు రూపాలకి కూడా మూలం ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తున్నాయి. ఇంకా ఏమి, శ్రీకృష్ణ భగవానుడు చేసిన కార్యాలన్నీ కూడా మానవాతీతమైన కార్యాలే. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్తారు విద్యను అభ్యసించడానికి. 64 రోజుల్లో 64 కళల్ని నేర్చేసుకుంటారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత సాందీపని మునికి గురుదక్షిణ ఇవ్వడానికి ఏమి కావాలి, అడగండి గురు మహారాజ్ అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన ఏమి కోరుకోరు, కానీ గురుపత్ని ఆమె నా బిడ్డ ఇట్లా చనిపోయాడు, సముద్ర నీళ్ళల్లో కొట్టుకొని పోయినాడు, నాకు నా బిడ్డని, నా కొడుకును తిరిగి తీసుకురండి అని అంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఆ సాందీపుని ముని యొక్క కుమారుణ్ణి తీసుకొని, చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాడనమాట. అంతేకాకుండా ఒకసారి ద్వారకలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడికి ఏమవుతుంది అంటే, తన భార్య ఎప్పుడైతే ప్రసవిస్తుందో వెంటనే ఆ బిడ్డ మాయమైపోతా ఉంటుంది అనమాట. అలా 7 సార్లు ప్రసవిస్తుంది వాళ్ళ భార్య, కానీ 7 మంది పిల్లలు మాయమైపోతారనమాట. ఇలా జరుగుతా ఉంటే ఒకసారి సుధర్మ సభలో శ్రీకృష్ణుడు కూర్చొని ఉండగా అప్పుడు ఏమంటారు, ఆ బ్రాహ్మణుడు వస్తారు, స్వామి మీరు రాజుగా ఉన్నారు, అయినా కూడా నాకు ఇది ఇట్లా జరుగుతా ఉంది, మీరు రాజుగా ఉంటే కూడా నాకు ఇది ఇలా జరుగుతా ఉంది, దీన్ని ఎలా మీరే నన్ను కాపాడాలి, నా బిడ్డల్ని మీరే కాపాడాలి అని చెప్పి వస్తారనమాట. అప్పుడు అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఏమని చేస్తారంటే, నెక్స్ట్ మీ భార్య గర్భవతిగా ప్రసవించేటప్పుడు నేను కాపాడుతాను, ఒకవేళ నేను కాపాడకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. మళ్ళీ తర్వాత ఆ బ్రాహ్మణుడి భార్య ప్రసవిస్తుంది. ఈ అర్జునుడు గొప్ప గోడని కడతాడనమాట అస్త్రాలతోని, ఎవరు లోనికి రాకుండా, ఎవరు ఆ బిడ్డని అపహరించకుండా. ఎంత చేసినా ఆ బిడ్డ మాయమైపోతుంది అనమాట. మాయమైపోగానే అప్పుడు అర్జునుడు అగ్నిలోకి ప్రవేశిస్తాను అని చెప్పినారు కదా, దాని ప్రకారం అగ్నిని ఏర్పాటు చేసుకుంటారు. దానిలోకి దూకబోతా ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆపి, అర్జున వద్దు, మనం తీసుకొద్దాం, ఆ పిల్లల్ని తీసుకొద్దాం అని చెప్పి డైరెక్ట్ గా వైకుంఠంలో విష్ణుమూర్తి తీసి పెట్టింటారనమాట పిల్లల్ని. ఆ బ్రాహ్మణ పిల్లల్ని విష్ణుమూర్తి తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకొని ఉంటారనమాట. ఎందుకు అంటే, అలాగైనా ఒకసారి శ్రీకృష్ణ భగవాను నేను చూడగలుగుతాను అని చెప్పి అలా చేసింటారనమాట. కాబట్టి అలా శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు వైకుంఠంకి వెళ్ళి బ్రాహ్మణుని యొక్క బిడ్డల్ని తిరిగి తీసుకొని వస్తారు. అట్లా శ్రీకృష్ణ భగవానుడు ఏ పని చేసినా కూడా అవి మానవాతీతమైన కర్మలే. కానీ వీళ్ళు కొంతమంది ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు మనిషిలాగానే ఈ గొప్ప పాలకులతో ఆడుకుంటా ఉన్నారు, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, మరియు ఈ మెసెంజర్ లాగా పని చేస్తున్నాడు. అంటే
అదే కురుక్షేత్ర యుద్ధము జరగకుండా ఉండడానికి సంధి రాయబారం చేయడానికి ఒక మెసెంజర్ లాగా కూడా వెళ్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఇలా తన భక్తుల కోసము చేసే పనులను చూసి ఇతను కూడా మనలాగే పనులు చేస్తున్నాడే, మానవ రూపంలోనే ఉన్నాడే అని చెప్పి వాళ్ళు శ్రీకృష్ణుడు కూడా మనలాంటి మనిషే అని చెప్పి వాళ్ళు అపహాస్యం చేస్తారనమాట. అది చాలా పెద్ద తప్పు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా ఏమని చెప్తున్నారంటే, శ్రీకృష్ణుడు ఒక్క నిమిషము. ఈ విధంగా సాకారవాదులు మరియు నిరాకారవాదులు నిరంతరము ఒకరితోనొకరు పోరాడుకుందురు. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు మాత్రము బ్రహ్మ సంహితలో నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు సర్వవ్యాపకుడని ఎరుగును. భగవంతుడు ఎల్లప్పుడూ తన ధామమైన గోలోక వృందావనంలో నివసిస్తున్నను అతడు తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తరణల ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఎల్లప్పుడూ నిలిచి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోక వృందావనంలో ఆధ్యాత్మిక జగత్తులో నిత్యము ఉన్నప్పటికీ తన శక్తుల ద్వారా మరియు తన విస్తరణల ద్వారా ఎల్లప్పుడూ ఈ జగత్తులో ఎల్లప్పుడూ నిలిచి ఉండును అని చెప్తారు. పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నారు కదా. పరమాత్మ ఎవరు? భగవంతుని యొక్క స్వాంశ రూపమే, విస్తరణనే. కాబట్టి తను గోలోక వృందావనంలో ఉన్నా సరే తన శక్తుల ద్వారా మరియు తన ప్రధాన విస్తరణల ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నారు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో మాయావాదుల గురించి కూడా రాస్తారనమాట. ఈ మాయావాదులు ఎవరు అంటే వాళ్ళు సుప్రీం పరతత్వపు చర్మానుభూతి ఏమి అని వాళ్ళు విశ్వసిస్తారు అంటే బ్రహ్మజ్యోతినే పరతత్వం యొక్క ఉత్కృష్ట రూపము అని అంటారు. శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహము కూడా ఈ భౌతిక దేహమే, మాయ చేత సృష్టించబడినదే అని నమ్ముతారనమాట. వాళ్ళు ఇంకా ఏమంటారు, భగవంతునికి రూపం అనేది లేదు. శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహము కూడా మాయ చేతనే సృష్టించబడినది. అంతేకాకుండా ఎప్పుడైతే మనం చనిపోతామో మనము భగవంతులమైతాము అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అన్నమాట. కాబట్టి ఈ మాయావాదులు శ్రీకృష్ణ భగవానునికి దేహము లేదు, దేహము పంచతత్వ పంచభూతాలతో తయారైన దేహమే, మాయని అని అంటారు. అంటే ఈ మాయావాదులు శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారంటే మాయావాది కృష్ణ అపరాధి అని చెప్పి అంటారనమాట. వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీరం యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోరు. అప్పుడు శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణ లీలలను కూడా అపహాస్యం చేస్తారు. కాబట్టి వాళ్ళు మాయావాది కృష్ణాపరాధి అని చెప్తారనమాట. అటువంటి వాళ్ళు శాశ్వతంగా నరకలోకాలకు వెళ్తారనమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహము దివ్యమైనదే, జన్మ దివ్యమైనదే, అతని కర్మలు కూడా దివ్యమైనవే అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 12th శ్లోకము. మోగాశ మోగ కర్మను మోగ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రిత. మాతాజీ హరే కృష్ణ. 12th శ్లోకం చదవండి మాతాజీ. ఆ విధంగా మోహానికి లోనైన వారు దానవ నాస్తిక భావాలకు ఆకర్షితులవుతారు. అట్టి భ్రాంతి స్థితిలో వారి మోక్షవాంఛలు, కామ్యకర్మలు, జ్ఞాన సాధన అన్నీ వ్యక్తమవుతాయి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? పైన చెప్పారు కదా, ఎవరైతే నా దివ్యత్వాన్ని తెలుసుకోలేక నేను కూడా సామాన్య మానవుడే, అంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనలాగే సామాన్య మానవుడే అని ఎవరైతే భావిస్తారో వాళ్ళ గతి ఏమవుతుంది అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఎవరైతే అట్టి భ్రాంతిలో ఉంటారో వాళ్ళ గతి గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు.
మోగాశ అంటే వాళ్ళ ఆశలన్నీ కూడా వ్యర్థాలవుతాయంట. మోగ కర్మను వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా వ్యర్థాలే అవుతాయి. మోగ జ్ఞాన వారు సంపాదించిన జ్ఞానం అంతా కూడా వ్యర్థమే. విచేత సహా వారి కర్మలు వాళ్ళ చేతనం అంతా కూడా చేతనం లేకుండా అవుతుంది, పిచ్చి పనుల్లాగా అయిపోతాయి అన్నమాట. రాక్షసి మాసురిం చైవ వాళ్ళు నాస్తిక భావాలకు మరియు ఆసురి భావాలకు ఆకర్షితం అవుతారు. ప్రకృతి మోహినిం శ్రిత ఈ విధంగా వాళ్ళు పూర్తిగా ప్రకృతి యొక్క భ్రమలో చిక్కుకొని పోతారు అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క మోక్షము అనేది ఇంకా వాళ్ళకి అడియాసనే అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులవుతారు. భగవంతుడు లేడు అని అనుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది వాళ్ళకి, దానవ ప్రవృత్తి ఆసురీ ప్రవృత్తికి వాళ్ళు ఆకర్షించబడతారు అన్నమాట. అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఇంకా వాళ్ళ ముక్తికి సంబంధించిన కోరికలైతే ఏమి, కర్మలైతే ఏమి, జ్ఞానం అయితే ఏమి, వాళ్ళ పనులైతే ఏమి అన్ని వ్యర్థములే అవుతాయి అని చెప్తున్నారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇప్పుడు వేదాలన్నీ చదివి లాస్ట్ లో మనము శ్రీకృష్ణ భగవానుడు మనలాగా మనిషే అని చెప్తే ఇంకా దానికి ఏం ప్రయోజనం ఉంది? వేదాల సారం ఏంటి? వేదాలన్నీ చదివిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు, శ్రీకృష్ణ భగవానునికి యొక్క అంశలమే మనము. మన యొక్క నిజ స్వరూప స్థితి ఏంటి అంటే భగవంతుని యొక్క నిత్య దాసులము. భగవంతుని యొక్క భక్తియుక్త సేవ, శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడమే మన ధర్మము అనేది తెలుసుకోవాలి. అవన్నీ చదివి కూడా శ్రీకృష్ణుడి యొక్క శరీరము మాయ చేత తయారైనది, శ్రీకృష్ణుడు కూడా మనలాంటి వాడే అని అనుకునే వాళ్ళ మోక్షము యొక్క ఆశలన్నీ అడియాశలైపోతాయి, వాళ్ళ కర్మలన్నీ వ్యర్థాలైతాయి, వారి జ్ఞానము వ్యర్థమే, వాళ్ళు చేసే పనులు కూడా వ్యర్థమే అని చెప్తున్నారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఒక క్లాస్ లో చెప్తా ఉంటే అది రికార్డింగ్ నేను విన్నాను. దాంట్లో ఏం చెప్తారు అంటే మోగాశ అంటే ఇప్పుడు మనం భగవంతుని సెంటర్ గా లేకుండా మనము ఎంత సంపాదించినా సరే, ఎంత సౌకర్యం ఉన్నా సరే ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం సంపాదించాలి, ఇంకొంచెం డబ్బు ఉండాలి, ఇంకొంచెం సంపాదిస్తే ఇంకా కొంచెం అనే మాటకి ఎండ్ పాయింట్ అనేది ఉండదన్నమాట, అంతం అనేది ఉండదు. ఎంత సంపాదిస్తే, ఎంత సౌకర్యాలు ఉంటే సంతోషంగా ఉండగలుగుతాము అనే దానికి అది ఎండ్ పాయింట్ లేదనమాట. ఎందుకంటే ఆ ఎండ్ పాయింట్ రియల్ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ఎక్కడ ఉంది అనేది వాళ్ళకు తెలియదన్నమాట. రియల్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుక్త సేవలో ఉంది. అది నిజమైన ఎండ్ పాయింట్. అది వాళ్ళకి తెలియక ఇంకొంచెం సంపాదించాలి, ఇంకొంచెం సౌకర్యాల కోసం కష్టపడాలి, ఇలా చేస్తూ వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలే అవుతాయి అని చెప్తారనమాట. మోగ కర్మను అంటే ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప పనులు చేస్తా ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు మహాత్మా గాంధీ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. మహాత్మా గాంధీ మనందరికీ తెలుసు, మన జాతి పిత, ఎంతో గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. తన జీవితాన్ని మొత్తము దేశానికే అర్పించారు. చివరికి ఏమైంది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళినా కూడా తన చెవుని ఇట్లా లాక్కునే వాళ్ళంట. శ్రీల ప్రభుపాదుల వారు ప్రత్యక్షంగా చూశారు, మరియు ప్రత్యక్షంగా మాట్లాడారు అంట కూడా. ఎందుకు అలా చేస్తారు అంటే మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళినా కూడా 5,000 మంది 10,000 మంది మహాత్మా గాంధీకి జై, మహాత్మా గాంధీకి జై అని చెప్పి జై కొడుతూనే ఉంటారనమాట. ఆ అరుపులు అనేటివి గాంధీ గారి చెవిలో మ్రోగుతూనే ఉంటాయంట. తను సరిగా నిద్ర కూడా పట్టేది కాదంట ఈ అరుపుల వల్ల. లాస్ట్ కి ఎప్పుడైతే
మహాత్మా గాంధీని షూట్ చేసి చంపేస్తారు కదా, దానికి ముందు రోజుల్లో తను అనుకున్నారంట, ఈ ఈ ఈ అరుపుల్ని భరించడం కంటే చనిపోవడం మేలు అని అనుకున్నారంట. చూడండి, తను ఎంత గొప్ప కర్మ చేసినా సరే తను ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు ఆ విధంగా అనుకున్నారు అంటే తను ఓడిపోయినట్టే కదా, తన లైఫ్ లో ఓడిపోయినట్టే కదా. అంటే మనం ఎంత గొప్ప పనులు చేసినా సరే భగవంతునికి భక్తియుక్త సేవ కూడా చేయాలి. అదే మన ప్రథమ కర్తవ్యము, అదే ఉత్తమమైన ధర్మము. భగవంతుని సెంటర్ లో పెట్టుకునే మన కర్మలు అనేటివి చేయాలి. అప్పుడే మనము మన కర్మలకి ఒక అర్థం అనేది ఉంటుంది, మన కర్మలు అనేటివి వ్యర్థాలు అనేటివి అవ్వవు అని చెప్తారనమాట. మోగ జ్ఞాన అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంట, వాళ్ళ శక్తితో నేను నా శక్తితోనే భగవంతుని తెలుసుకుంటాను అని చెప్పి ఎన్నో సంవత్సరాలు అడవులకెళ్ళి తపస్సు చేస్తారంట, ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తారంట. కానీ శాస్త్రాలలో ఏం చెప్పబడింది అంటే, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు నువ్వు తపస్సు చేసినా, నువ్వు వాయువేగంతో మనోవేగంతో నువ్వు భగవంతుని తెలుసుకోవడం కోసము ప్రయత్నించినా సరే నువ్వు కొంత అంటే కొంత కూడా భగవంతుని తెలుసుకోలేవు. భగవంతుని తెలుసుకోవడానికి మార్గము ఏంటి అంటే భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మాత్రమే భగవంతుని తెలుసుకోగలుగుతాం. మన ఓన్ ప్రయత్నాల ద్వారా, మన స్వయం కృషితో మనము భగవంతుని తెలుసుకోలేము. ఎన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే, వాయువు వేగంతో మనము ధ్యానం చేసినా సరే, మనసు వేగంతో మనము పని చేసినా సరే, మనం భగవంతుని గురించి లేశ మాత్రం కూడా తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకోగలుగుతాము అంటే భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా, నిరంతరము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా, భగవంతునికి శరణాగతి పొందడం ద్వారా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడే రివీల్ అవుతారనమాట, వెల్లడవుతారు. మన హృదయంలోనే మన జ్ఞానాన్ని ఇస్తారనమాట. మనకే రియలైజేషన్ అనేది వస్తుంది. మనం భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనలో సిన్సియారిటీని చూసి భగవంతుడు తనకు తానుగా రివీల్ అవుతారు, తనకు తానుగా వెల్లడవుతారు. అంతేకాని మన సొంత ప్రయత్నంతో మనం భగవంతుని గురించి తెలుసుకోలేము. భగవంతుడు తనకు తానుగా వెల్లడవుతేనే మనం తెలుసుకోగలుగుతాము. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పినారంటే శ్రీల ప్రభుపాదుల వారు, రాత్రిపూట మనము సూర్యుడి గురించి వెతుకుతాం అనుకో, సూర్యుడు రాత్రి కనిపిస్తారా? ఎన్ని లైట్లు వేసి వెతికినా, ఎంత టార్చ్ లైట్లు వేసి వెతికినా, లేదా రాకెట్లలో పోయి చూసినా మనము శ్రీకృష్ణ సూర్యుడిని కనిపెట్టలేము. అదే ఉదయము తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే అందరికీ తెలిసిపోతుంది. సూర్య భగవానుడి గురించి అందరూ అర్థం చేసుకోగలుగుతారు. అంటే మన సొంత ప్రయత్నంతో మనము సూర్యుడిని అర్థం చేసుకోలేము. సూర్యుడు ఉదయించినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పినారనమాట. మన జ్ఞానము, మన ఆశలు, మన కర్మలు ఎప్పుడు వ్యర్థం అవ్వవు అంటే శ్రీకృష్ణ భగవాను సెంటర్ గా పెట్టుకుంటాము, శ్రీకృష్ణ భగవాను దేవాతి దేవుడిగా అంగీకరించి మనము భక్తియుక్త సేవ చేస్తాము. అప్పుడు మన మోక్షం యొక్క కోరికలు గాని, ఆశలు గాని, జ్ఞానం గాని అవన్నీ ఫలిస్తాయి, లేకపోతే ఫలించవు అని చెప్తున్నారనమాట. కనుకనే దేవాతి దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుట మహా అపరాధము అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుని దేవాది దేవత్వము పట్ల అసూయ కలిగిన వారగుటచే కొందరు ఆ విధముగా అతడిని అవమానింతురు. నిశ్చయముగా వారికి జన్మ జన్మలకు నాస్తిక రాక్షస జీవజాతులలో జన్మించవలసి ఉంటుంది. దానితో వారు నిజమైన జ్ఞానము శాశ్వతంగా భ్రాంతికి లోనై క్రమముగా వారు సృష్టిలోని అంధకార బంధురమైన లోకములలోకి పడిపోతారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుని పట్ల అపరాధం అనేది చేస్తారో వాళ్ళు ఈ రాక్షస స్వభావాలకి, నాస్తిక స్వభావాలకి ఆకర్షితులైతారు. భగవంతుడు వాళ్ళ కోరిక మేరకు అటువంటి జాతుల్లోనే వాళ్ళను పుట్టిస్తారు, అంధకారమైన లోకంలోకి వాళ్ళు పడిపోతారు అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 13th శ్లోకము.
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యమనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. 13th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. నన్ను ఆది అవ్యయుడు అయిన దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే వారు పూర్తిగా నా భక్తియుక్త సేవలో నెలకొని ఉంటురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ముందు శ్లోకాలలో ఏం చెప్పారు? అజ్ఞానుల గురించి చెప్పారు, మూడుల గురించి చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు తనను అపహాస్యం చేసే వాళ్ళ గురించి చెప్పారు. ఈ 13, 14 శ్లోకాలు రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మహాత్ముల గురించి చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాలలో. అంటే శుద్ధ భక్తుల గురించి చెప్తారనమాట. మహాత్మానాంస్తు మాం పార్థ. మహాత్మానం అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తారో, శుద్ధ భక్తియుక్త సేవ చేస్తారో, మాం పార్థ అంటే నన్ను దేవాతి దేవుడిగాను మరియు భూతాది, ఆది అంటే అన్నిటికీ మూలము నేనే, అన్ని నా నుంచే వస్తున్నాయి, సమస్త చరాచర జగత్తు నా నుంచే వస్తా ఉంది. మరియు నేను అవ్యయుడను. శ్రీకృష్ణ భగవానుడు అవ్యయుడు. అవ్యయుడు అంటే భగవంతుని యొక్క శక్తి ఎప్పటికీ నశించిపోదన్నమాట. మన భగవంతుని యొక్క శక్తి మన ఊహకు అందదు. అలా నా దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి మహాత్ములు ఎవరిని ఆశ్రయిస్తారంట? దైవీం ప్రకృతి ఆశ్రిత అంటే దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. దైవీ ప్రకృతి అంటే ఎవరు? శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి భగవంతుని యొక్క అంతరంగ శక్తి. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము ఈ భౌతిక జగత్తులో? భౌతిక శక్తిని ఆశ్రయిస్తున్నాం, అంటే మాయా శక్తిని ఆశ్రయిస్తున్నాం. మాయాశక్తి పర్యవేక్షణలో మనం మన కార్యాలు చేస్తున్నాం. కానీ గొప్ప భక్తులు ఎవరిని ఆశ్రయిస్తారంట అంటే భగవంతుని యొక్క అంతరంగ శక్తి అయిన శ్రీమతి రాధారాణిని ఆశ్రయిస్తారు. దైవీం ప్రకృతి ఆశ్రిత భజంతి అనన్య మనసు. ఆ విధంగా ఆవిడ యొక్క ఆధ్వర్యంలో, ఆవిడ యొక్క మార్గనిర్దేశకంలో వాళ్ళు గొప్ప మహాత్ములు నన్ను అనన్య మనసుతో నన్ను భజిస్తారు, నాకు భక్తియుక్త సేవ చేస్తారు, నాకు శరణాగతి పొందుతారు అని చెప్తున్నారట. మహాత్ములు ఏం చేస్తారంట? భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు, ఆది పురుషుడు, అవ్యయుడు అని తెలుసుకొని శ్రీమతి రాధారాణిని ఆశ్రయించి, భగవంతుని యొక్క అంతరంగ శక్తిని ఆశ్రయించి భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొంటారు అని చెప్తున్నారనమాట. భగవంతుని యొక్క అంతరంగ శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి అన్నమాట. లక్ష్మీదేవి అని కూడా అనుకోవచ్చు మనము. మనకు భక్తి రావాలంటే మనలో కాస్త కూస్త అయినా కొంచెమైనా సరే భక్తి ఉంది అంటే అది శ్రీమతి రాధారాణి నుంచే వస్తుందన్నమాట. మనలో ఇతర జీవుల పట్ల ప్రేమ అనేది ఉంది అన్నా, లేదా శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమ, భక్తియుక్త సేవ చేయాలనే ఆసక్తి అనేది మనలో కొంచెమైనా ఉంది అంటే అది ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ భక్తి ఎవరి నుంచి వస్తాయంట? శ్రీమతి రాధారాణి నుంచే వస్తాయంట. శ్రీమతి రాధారాణి యొక్క మెర్సీ లేకపోతే మనకు భగవంతుని భక్తి రాదు, ప్రేమ రాదు. అందుకే శ్రీమతి రాధారాణిని ఏమంటారు? భక్తి జనని అని అంటారనమాట. అంటే భక్తికి మూలము శ్రీమతి రాధారాణి. ఎందుకు అంటే ఆమె టాప్ మోస్ట్ డివోటీ అనమాట. అందరిలోకెల్లా శ్రీమతి రాధారాణి టాప్ మోస్ట్ డివోటీ. ఇప్పుడు మనకు 1000 రూపాయలు కావాలనుకోండి, ఒకరి దగ్గర 10,000 ఉన్నాయి, ఒకరి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాము? 10,000 ఉన్న వాళ్ళ దగ్గరికే కదా వెళ్ళి అడుగుతాము. వాళ్ళని అడిగితేనే మనకు ఇవ్వాలనిపిస్తే వాళ్ళకు 1000 రూపాయలు ఇవ్వగలుగుతారు. అంటే ఎవరి దగ్గరైతే శ్రీకృష్ణుని పట్ల భక్తి మరియు ప్రేమ అపారంగా ఉన్నాయో వాళ్ళని ఆశ్రయిస్తే కదా వాళ్ళు మనకి ఆ భక్తిని, ప్రేమని ఇస్తారు.
కాబట్టి మహాత్ములు ఎవరిని ఆశ్రయిస్తారంట? శ్రీమతి రాధారాణిని ఆశ్రయిస్తారు. ఎందుకంటే శ్రీమతి రాధారాణి టాప్ మోస్ట్ డివోటీ మరియు భగవంతుని యొక్క అంతరంగ శక్తి అని చెప్తారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారో ఒక్కసారి చూడండి. నిస్సందేహముగా శ్రీకృష్ణుడే ఆది పురుషుడు మరియు సర్వ కారణములకు కారణమని సంపూర్ణంగా ఎరిగి ఉండుట చేత మహాత్ముడైన వాడు తన మనస్సును శ్రీకృష్ణునిపై నుండి పక్కకు మరలించడు. మహాత్ములైన శుద్ధ భక్తుల సాంగత్యంలోని అట్టి మహాత్ముడు రూపొందగలుగుతాడు. శుద్ధ భక్తులైన వారు చతుర్భుజములతో కూడిన మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల కూడా ఆకర్షితులు కాకుండా కేవలము అతని ద్విభుజ రూపము పట్లనే ఆకర్షించబడుదురు. వారెన్నడును శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల గాని, ఇతర దేవతల పట్ల గాని, మానవుల పట్ల గాని ఆకర్షించబడరు. పూర్తి కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణుని మాత్రమే ధ్యానిస్తారు. కృష్ణ చైతన్యంలో వారు ఎల్లప్పుడూ నిశ్చలమైన భగవత్ సేవలో నెలకొని ఉంటారు. మహాత్ములు ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, అతనే ఆది పురుషుడు, అతడే మూల కారణము అని తెలుసుకుంటారో వాళ్ళు శ్రీకృష్ణుడికే శరణాగతం అవుతారనమాట. శ్రీకృష్ణుడి రూపాలైన విష్ణుమూర్తి చతుర్భుజ విష్ణు రూపములు కానీ ఇంకా వేరే ఇతర దేవతలను కానీ వాళ్ళకు ఆసక్తి అనేది ఉండదు. మహాత్ములకి శ్రీకృష్ణుడి పట్లనే ఆసక్తి ఉంటుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా రాస్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పడానికి నేను ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పినారు మాతాజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. డౌట్లు ఏమైనా ఉంటే అడగండి మాతాజీ. ఏం లేవు మాతాజీ. ఓకే ప్రభుజీ, మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి. ఏం లేదు మాతాజీ, చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఒకే ఒక దగ్గర ఇది అర్జునుడు తీసుకెళ్తాడు, అర్జునుడిని వైకుంఠానికి తీసుకెళ్తాడు కదా కృష్ణ పరమాత్ముడు. ఆ పిల్లలందరినీ అది కొంచెం ఒక్క నిమిషం స్టార్టింగ్ లో ఒక్కటి చెప్పరా, అది ఏమైంది అది? యాక్చువల్ గా అయితే మహావిష్ణువుకి, వైకుంఠంలో ఉన్న మహావిష్ణువుకి శ్రీకృష్ణుడిని చూడబుద్ధి అవుతుంది. అందుకని ద్వారకలో ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య ప్రసవిస్తా ఉంటే వాళ్ళని మాయం చేసేస్తా ఉన్నారనమాట. అర్జునుడు ట్రై చేస్తాడు కాపాడడానికి. నెక్స్ట్ ప్రసవం అయ్యేటప్పుడు అర్జునుడు గొప్ప వాల్ కడతారనమాట. కట్టినా సరే ఆ పిల్ల ప్రసవం అవ్వగానే మాయం అవుతుంది. మళ్ళీ అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పినాడు కదా, అర్జునుడిని కాపాడడం కోసము శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకొని వైకుంఠ లోకానికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రాహ్మణుని యొక్క బిడ్డల్ని తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఆ ద్వారకా వాసి అయిన బ్రాహ్మణుడి బిడ్డల్ని తిరిగి ఇచ్చేస్తారనమాట. అది స్టోరీ. ఓకే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. శ్రీకృష్ణుడు విష్ణుడు ఇద్దరు ఒకరే కదా? ఇద్దరు ఒకరే, కానీ నేను చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు, అందరూ తన నుంచే వచ్చారు. శ్రీకృష్ణ భగవాను యొక్క ఫస్ట్ విస్తరణ ఏంటి అంటే బలరాముడు. బలరాముడి నుంచి మళ్ళీ మొదటి చతుర్వ్యూహం అనేది వస్తుందన్నమాట. మొదటి చతుర్వ్యూహం నుంచి రెండవ చతుర్వ్యూహం అనేది వస్తుంది. చతుర్వ్యూహం అంటే నారాయణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ, ఈ నలుగురు కలిసి ఒక చతుర్వ్యూహం అని చెప్తారనమాట. ఆ మొదటి చతుర్వ్యూహం నుంచి రెండవ చతుర్వ్యూహం అనేది వస్తుంది. మళ్ళీ వాసుదేవ, నారాయణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. ఆ రెండవ చతుర్వ్యూహం నుంచి కారణోదక సాయి విష్ణువు అనే విష్ణువు వస్తారు. కారణావోషన్ లో పడుకొని ఉంటారు ఆయన. ఆయన్నే మనం మహావిష్ణువు అని అంటాం. ఆ మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు ఎప్పుడైతే ఒక్కసారి గాలి వదులుతారో తన స్వేద రంధ్రాల్లో నుంచి ఒక్కొక్క బ్రహ్మాండం అనేది బయటకు వస్తుంది అనమాట.
అంటే మహావిష్ణువుకి ఎన్ని స్వేదరంధ్రాలు ఉంటాయో లెక్క లేదు. అనంత కోటి బ్రహ్మాండాలు బయటకు వస్తాయన్నమాట. మళ్ళీ ఆ తర్వాత ఆ బ్రహ్మాండంలో నుంచి ఆ బ్రహ్మాండంలోకి మరి ఈ మహావిష్ణువే గర్భోదక సాయి విష్ణువు రూపంలో ఎంటర్ అవుతారనమాట. ఎంటర్ అయిన తర్వాత ఆ గర్భోదక సాయి విష్ణువు నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండంలో సృష్టిని చేస్తారు, 14 లోకాల సృష్టిని చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత గర్భోదక సాయి విష్ణువు క్షీరోదక సాయి విష్ణువు రూపంలో ప్రతి అణువులోనూ ప్రతి జీవి హృదయంలోనూ విస్తరిస్తారనమాట. అంటే మహావిష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క ఎక్స్పాన్షన్ అని చెప్తారనమాట. ఇప్పుడు విష్ణువు అంటే అనంత కోటి వైకుంఠాలు ఉంటాయి. ఒక వైకుంఠమే కాదు ఆధ్యాత్మిక లోకంలో ఉండేది. ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క వైకుంఠం ఉంటుంది. ఇప్పుడు వరాహ స్వామికి ఒక వైకుంఠం ఉంటుంది, నరసింహస్వామికి ఒక వైకుంఠం ఉంటుంది, శ్రీరాముడికి ఒక వైకుంఠం ఉంటుంది, విష్ణుమూర్తికి ఒక వైకుంఠం ఉంటుంది. ఈ అన్ని విష్ణువులకి మూలం ఎవరు? ఆది విష్ణువు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు నుంచే ప్రధాన విస్తరణగా విష్ణువు వస్తారనమాట. మనము ఎవరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏ అవతారం మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని సేవించినా సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది రాముని సేవిస్తారు, కొంతమంది విష్ణువుని సేవిస్తారు, కొంతమంది వరాహ స్వామిని సేవిస్తారు, కొంతమంది నరసింహస్వామిని సేవిస్తారు, కొంతమంది చతుర్భుజ విష్ణు రూపాన్ని సేవిస్తారు. ఏదైనా పర్వాలేదు, కానీ ఈ విష్ణువులందరికీ కూడా ఆది విష్ణువు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తారనమాట. ఎక్స్పాన్షన్స్, విస్తరణలు అనమాట. ఇవన్నీ కూడా భాగవతంలోను శాస్త్రాలలోనూ చెప్పబడినదే ప్రభుజీ. శ్రీ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని బ్రహ్మ సమితిలో వస్తుంది కదా. అంటే పరమ ఈశ్వరుడు ఎవరు అంటే ఈశ్వర పరమ కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు. మిగతా అందరూ కూడా తన విస్తరణలే అని చెప్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా ప్రభుజీ? అర్థమైందా ప్రభుజీ? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మాతాజీ హరే కృష్ణ. చెప్పండి. ఇప్పుడు నారాయణుడు, ప్రద్యుమ్నుడు, ఇంకా ఎవరు? ఇద్దరు చెప్పారు. అనిరుద్ధుడు వాసుదేవుడు. అనిరుద్ధుడు వాసుదేవుడు. అనిరుద్ధుడు వాసుదేవుడు. మరి వీళ్ళు ఎవరు? అంటే ఈ బలరాముడి యొక్క ఎక్స్పాన్షన్, ఫస్ట్ ఎక్స్పాన్షన్, శ్రీకృష్ణుని యొక్క ఫస్ట్ ఎక్స్పాన్షన్ అంటే ఫస్ట్ విస్తరణ బలరాముడు. ఆ బలరాముడి యొక్క విస్తరణ మొదటి చతుర్వ్యూహము, ఆ తర్వాత రెండవ చతుర్వ్యూహం. ఓకేనా మాతాజీ? మాతాజీ, నాకు విస్తరణ అంటే అర్థం కాలంటే అవతారమేనా? అవతారము అని. ఓకే మాతాజీ. ఎక్స్పాన్షన్ అని అంటే ఈ సృష్టి స్థితి లయ చేయడానికి భగవంతుడు ఎప్పుడు, శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు తన గోలోక వృందావనంలో ఎల్లప్పుడూ తన లీలలలో, దివ్యమైన లీలలలో నెలకొని ఉంటారన్నమాట. ఇవన్నీ కార్యాలు తన ప్రధాన విస్తరణల ద్వారా, తన ప్రధాన శక్తుల ద్వారా చేస్తారు అంతే. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లప్పుడూ గోలోక వృందావనంలో లీలలు, దివ్యమైన లీలల్లోనే బిజీగా ఉంటారన్నమాట. ఈ సృష్టి స్థితి లయ కార్యాలన్నీ తన విస్తరణలు చూసుకుంటాయి, తన శక్తులు చూసుకుంటాయి. అర్థమైంది మాతాజీ? ఎక్కడ ఉంది మాతాజీ? ఇప్పుడు భూలోక వృందావనం ఎక్కడ ఉంది? భూలోక వృందావనం ఎక్కడ ఉంది? గోలోక వృందావనమా? మీరు భూలోక వృందావనం అన్నారు కదా. గోలోక వృందావనం అంటే ఆధ్యాత్మిక జగత్తులో టాప్ మోస్ట్ ప్లానెట్ అన్నమాట అది. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆధ్యాత్మిక జగత్తు అంటే స్పిరిచువల్ వరల్డ్, భౌతిక జగత్తు అంటే మెటీరియల్ వరల్డ్, మనం ఉండేది. భగవద్ధామంలో కూడా వెరైటీస్ ఉన్నాయి మాతాజీ. ఫస్ట్ బ్రహ్మజ్యోతి పైన కైలాసము, కైలాసం పైన వైకుంఠ లోకాలు, వైకుంఠ లోకాలకు పైన గోలోక వృందావనం. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉండేది. గోలోక బృందావనం ఆధ్యాత్మిక జగత్తులోని టాప్ మోస్ట్ ప్లానెట్ అన్నమాట అది.
ఓకే ఓకే, అర్థమైంది. నేను భూలోక శ్రీకృష్ణుడికి భూలోక అనుకుంటున్నాను. సేవ చేసే వాళ్ళు భగవంతుని దయ ఉంటే అక్కడికి వెళ్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, అర్థమైంది కదా. ఉమ్, ఆ, ఓకే మాతాజీ. ఓకే. ఇంకెవరికి డౌట్లు లేవంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఎండ్ చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ